తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిటీతో విచారణ జరిపించాలని నిర్ణయించారు. 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి డెడ్ లైన్ పెట్టారు. ఇక భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోలు అంశంపై విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ చేయించాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2 రోజుల్లో 93% రైతు బంధు ఇస్తామని ప్రకటించనుంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ తరహాలోనే ఇక్కడ కూడా వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 4,56,000 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించబోతోంది. 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పించనుంది. కార్యక్రమాన్ని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ రకంగా కూడా ఆదేశించడం జరిగింది. దీని ప్రకారం యావత్తు తెలంగాణలో ఉండే నిరుపేదలందరికీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రేషన్ కార్డుల అంశం ఏదైతే ఉందో ఈ రేషన్ కార్డులని అర్హులైన ప్రతి వారికి ఇచ్చే ఆలోచన శ్రీకారం ఈ రోజు చుట్టబడింది. అతి కొద్ది రోజుల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వటం జరుగుద్ది. గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతతో జరిగినటువంటి కేబినెట్ మంత్రులందరూ ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన కులవృత్తులు చేసుకునే సందర్భంలో మోడరేషన్ సాంకేతికమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆర్థికంగా ఎదగడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి తోడ్పడాలనేటువంటి సాంకేతికత్వాన్ని జోడించడానికి ప్రత్యేకించి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన యుద్ధంలో జరుగుతున్న అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా జరగాలి. పేరుకే గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్లకు సంబంధించి ఆ విధంగా కాదు, వాటి విధి విధానాలు, నిధుల కేటాయింపు, ఆయా వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పేర్లను ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక పుడిగిరి క్షత్రియ కార్పొరేషన్, లింగాయత్ బలిజ కార్పొరేషన్, మేడ కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా చాలా కాలంగా ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తా